మ్యూజిక్ కానీ మీ టోన్ కానీ కొంచెం గంభీరంగా ఉంటాయి కదా, వాళ్ళు ఎలా చూస్ చేసుకున్నారు? అంటే స్క్రిప్ట్ చెప్పినప్పుడు మీకు ఎలా చెప్పారు? మీరు యాప్ట్ అని మిమ్మల్ని ఎలా కన్విన్స్ చేశారు? అవును, అదే ఫస్ట్ వచ్చి అది ముందు వచ్చి మన సరోజా అని ఒక సినిమా చేసాం. సరోజా వచ్చి నా కెరీర్లో తమిళ్లో ఒక పెద్ద హిట్, మెగా హిట్. అండ్ 1984-86 టైంలో నేను గోవా అని ఒక సినిమా స్క్రిప్ట్ రాశాను నేను. అది సో ఆ స్క్రిప్ట్ నేను ప్రభుకి ఇచ్చాను. Because he gave me such a big hit called Saroja, I gave him the script saying it's yours film, you do it అని చెప్పి. మీరు రాసారా స్క్రిప్ట్? I basically do write also. అవును, సో ఆ స్క్రిప్ట్ ఇచ్చాను. బట్ కొత్త విషయం ఏమంటే ఆ సినిమాలో ఆ గే కపుల్ క్యారెక్టర్ నా స్క్రిప్ట్లో లేదు, దాన్ని ఇన్కార్పొరేట్ చేసింది వెంకట్ ప్రభు. అలా వచ్చి ఆ క్యారెక్టర్ వచ్చింది. మళ్ళీ వాడు ఆ మొత్తం స్టోరీ నాకు వచ్చి నరేట్ చేసేటప్పుడు ఈ గే కపుల్ క్యారెక్టర్స్ చెప్తూ ఉండేటప్పుడు నేను అడిగాను, ఇది ఎవరు చేస్తారంటే ఆడు చెప్పాడు, నాకు తెలిసి ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, వాడు చేయగలడు, బట్ వాడు చేస్తాడో లేదో తెలీదు అని చెప్పి ఫైనల్గా నువ్వు కథ విన్న తర్వాత నేను చెప్తానని చెప్పి, కథ విన్న తర్వాత నేను చెప్పాను, అరే అది ఒక ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్, అది ఛాలెంజింగ్ క్యారెక్టరు, ఎందుకు చేయరు అన్నాడు. చడు నువ్వు ఎందుకు చేయవు అన్నాడు. చేస్తానని చెప్పాను. సో దట్స్ హౌ ఇట్ ఆల్ హ్యాపెండ్. యా. అండ్ అది ఎక్స్ట్రీమ్ ఉంటాయి మీ ఎక్స్ప్రెషన్స్ కానీ, కిందకు ఉంచి అలా చూడడం కానీ. అవును, అది 90sలో నేను ఐ వాజ్ వర్కింగ్ విత్ టాటాస్ ఇన్ బాంబే. అండ్ నా కలీగ్ వచ్చి ఒకడు గే, సో నేను అతన్ని ఇమిటేట్ చేస్తుంటాను ఆ సినిమాలో. రియల్ లైఫ్లో చూసారు కాబట్టి. మీకు బాగా పాపులర్ నేమ్ తెచ్చిందండి సరోజా మూవీ, అటు తమిళనాడులో కానీ ఇక్కడ కానీ. ఆ మూవీ ఆఫర్ ఎలా వచ్చింది? సరోజా వచ్చి నా ఫస్ట్ సినిమా నిరంజ మనసు అని ఒక సినిమా చేశాను తమిళ్లో, విజయకాంత్ సినిమా. అది విజయకాంత్ అప్పుడు పాలిటిక్స్కి ఇంకా ఎంటర్ అవ్వలే, పాలిటిక్స్ రావడానికి ప్లాన్ చేస్తూ వాళ్ళు పార్టీ బిల్డ్ చేస్తున్నారు, అప్పుడు చేసిన సినిమా అది నిరంజ మనసు అని. ఆ సినిమా వచ్చి వెంకట్ ప్రభు వచ్చి నా బ్రదర్గా యాక్ట్ చేశాడు. అండ్ మనం నిరంజ మనసు సినిమా చేసేటప్పుడు బ్రేక్లో ఇలా కూర్చొని మాట్లాడేటప్పుడు ఒక రోజులో ఒక 10 స్క్రిప్ట్, కొత్త స్క్రిప్ట్ మాట్లాడేవాళ్ళు. నిరంజ మనసు అయిపోయింది, నిరంజ మనసు రిలీజ్ అయింది. నిరంజ మనసు వచ్చి విజయకాంత్ కెరీర్లో ద బిగ్గెస్ట్ ఫ్లాప్. సో ఫ్లాప్ అంటే మీకు తెలుసు కదా, మళ్ళీ ఒక ఆర్టిస్ట్గా మీరు మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఇక్కడంతా అవన్నీ వన్ డే ఓవర్ నైట్లో ఉంటాయి, అది అన్నీ అయిపోయింది. సో ప్రభు, నేను, మన ఎస్పీబీ సార్ కొడుకు చరణ్, మనందరూ ఒక చోట్లో రెగ్యులర్గా మీట్ చెన్నైలో. అప్పుడు కలుస్తున్నప్పుడు వెంకట్ ప్రభు ఫ్రెండ్ వచ్చి, వాడికి సినిమాకి సంబంధం లేకుండా ఒక వ్యక్తి, అతను వచ్చి వెంకట్ ప్రభుకి చెన్నై 28ది ఒక స్క్రిప్ట్ చెప్పాడు, గల్లీ క్రికెట్ గురించి. ఆ స్టోరీ ఒక లైన్ విన్న తర్వాత చరణ్ వచ్చి ఇమ్మీడియట్గా నేను ప్రొడ్యూస్ చేస్తానని చెప్పాడు. నేను ప్రొడ్యూస్ చేస్తానని చెప్పి ప్రభు నువ్వు డైరెక్ట్ చేయని చెప్పాడు. అలా స్టార్ట్ అయింది చెన్నై 28. సో చెన్నై 28 చేసేటప్పుడు నాకు బర్నీ సినిమా ఆఫర్ వచ్చింది. అక్కడ తామర బర్నీ అని విశాల్ది సినిమా, ఇక్కడ బర్నీ అని రిలీజ్ అయింది. దాంట్లో వచ్చి హరి, మన సింగం డైరెక్టర్ ఉన్నారు కదా, ఆయన వచ్చి సంపత్ ఇది మెయిన్ విలన్ క్యారెక్టర్, బట్ ప్రీ క్లైమాక్స్లో ఓపెన్ అవుతుంది, అప్పటిదాకా ఏం తెలీదు, చేయండి అని చెప్పి నేను చేశాను. ఆ సినిమా పెద్ద హిట్. అలా నా జర్నీ స్టార్ట్ అయింది. సో మన చెన్నై 28 చేసేటప్పుడు ప్రభు వచ్చి సరోజా అని ఒక స్క్రిప్ట్ రాసి రెడీ పెట్టుకున్నాడు. దాన్ని మోడిఫై చేసేటప్పుడు ఆడేం చెప్పాడంటే, మన విలన్స్ని ఎప్పుడు వాళ్ళు మన సినిమాలో విలన్స్ అంటే బాగుండోడు, చూడ్డానికి అందంగా ఉండడు, దాని లైఫ్లో డబ్బు ఇది తప్ప ఇంకేముండడు. అలాంటి మన క్యారెక్టరైజేషన్ చేసి విలన్ అంటే ఇలాగే ఉంటాడు అనుకుంటారు. దాన్ని బ్రేక్ చేసేద్దాం, మన సినిమాలో విలన్ వచ్చి అందంగా ఉంటాడు, విలన్ బాగుంటాడు, విలన్ డాన్స్ వస్తుంది, విలన్ లవ్ ఉంటుంది, విలన్కి హీరోయిన్ ఉంటుంది, విలన్కి ఇమోషన్స్ ఉంటుంది, విలన్ వాడు చేసిన పని వచ్చి తప్పుగా ఉంటేను వాడికి ఒక ఆనెస్ట్ ఇమోషన్స్
వాళ్ళతో పని చేసే వాళ్ళతో తన ఉంటుంది. వర్క్ తప్పైనా తనకి సో నార్మల్ అలా ఒక సినిమా చేద్దామని చెప్పి అది 1 నైట్లో జరిగే స్టోరీ. ఎస్ సో అలాగే మన సరోజ చేసి ఆ సాంగ్ వచ్చి వాస్ 2008. ఎస్ ఇట్ వాస్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ఆఫ్ అవును. సాంగ్ ఫర్ అ విలన్. ఆ సాంగ్ అండ్ చాలా మంది కూడా యూట్యూబ్ లో వ్యూస్ కూడా చాలా ఉంటాయి ఆ సాంగ్ కి. Watch my exclusive interview on iDreams with the most gorgeous Harshni.